సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఇది కర్రెగుట్టల ఆపరేషనా? లేదంటే జనాలను భయపెట్టించే ఆపరేషనా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక ప్రాసెస్‌లో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు విభిన్న ప్రాంతాల్లో సైనిక బలగాల మోహరింపు గానీ, యుద్ధం గానీ జరుగుతా ఉంటది. డిఫరెంట్ ప్లేసెస్‌లో జరుగుతావు. ఇప్పుడు మొదట్లో ఏం చెప్పారు అబుజ్‌మడ్ అన్నారు. అబుజ్‌మడ్ పేరుతోటి ఒక 6 నెల్లో, ఒక 3 నెల్లో తీవ్రమైన చర్చ జరిగింది. పోలీసులు గూడా ఎప్పుడు మాట్లాడినా, లేకపోతే ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడినా అబుజ్‌మడ్, అబుజ్‌మడ్, మాడు, మాడు, మాడని మాట్లాడిండ్రు. మళ్ళా ఈ మధ్య కాలంలో ఏమైపోయింది, కర్రెగుట్టలు, లేకపోతే ఇంకో గుట్టలు, లేకపోతే ఇంకో గుట్టలని మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా అది కర్రెగుట్టలైనా, మీరన్నట్టు ఎర్రగుట్టలైనా, లేకపోతే ఏదైనా గానీ అది భారతదేశ భూభాగంలోని భూమి. అవును. భారతదేశ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూభాగమే అది. భారతదేశంలో 12 షెడ్యూళ్లలో మన రాజ్యాంగం 12 షెడ్యూల్‌గా విభజన చెంది ఉన్నది. 12 షెడ్యూళ్లలో 5వ షెడ్యూల్ భూభాగం ఏదైతే ఉందో, ఆ భూభాగము 10 రాష్ట్రాల్లో, ఆ 10 రాష్ట్రాల్లో ఉన్న కొంత భూభాగం ఓ రాష్ట్రంలో ఎక్కువ ఉండొచ్చు, ఓ రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. అట్లా ఈ 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ఏదైతే భూభాగంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5వ షెడ్యూల్ ప్రకారము కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఇవ్వబడి ఉందనేది మనందరికీ తెలుసు. దాని ప్రకారము మనం ఈరోజు అడుగుతున్నది ఏంటంటే, ఆదివాసీల సంరక్షణ, ఆదివాసీల సంక్షేమము, ఆదివాసీల హక్కులు, ఆదివాసీల సంపద పైన వాళ్ళ యొక్క జీవన విధానం ఏదైతే ఆధారపడి ఉందని మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో, దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆదివాసీ పోరాటాల్లో ఉద్యమాలు, లేకపోతే ఆదివాసీ ప్రాంత చరిత్రలు మనం చాలా చూసినాం. ఎప్పుడు కాదు, 300-400 సంవత్సరాల చరిత్రను కూడా మనకి అదే తెలుపుతా ఉన్నది. భారతదేశ స్వాతంత్రోద్యమంలో కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పోరాటాలు కూడా మనం చూసినాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా వాళ్ళు ఆదివాసీలు ఉన్నారు. తుడుం దెబ్బ లేదా, నగార బేరి లేదా, లేకపోతే ఇప్పుడు ఆదివాసీ హక్కుల పోరాట సంఘాలు లేవా, అందరు ఉన్నారు కదా. కాబట్టి ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా వాళ్ళని కొనియాడిన పరిస్థితులు దేశభక్తులని అట్లాడింది కదా. అంటే ఇప్పుడు దేశభక్తులపైనే దేశం యుద్ధం ప్రకటిస్తుందా? అంతే మరి. ఈ దేశ పౌరుల మీద, ఈ భరతమాత బిడ్డల మీద తల్లి తన బిడ్డల్ని చంపుకున్నట్టు అయిపోతుంది. ఇది ప్రపంచమంతా నివ్వరబోతున్నది. ఎక్కడో దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన బలగాలు, లేకపోతే ఆయుధ సంపత్తి ఇవాళ మూగజీవులు వాళ్ళు, ఆదివాసీలు వాళ్ళు, వాళ్ళకి అసలు ఒక భాష, ఒక లిపి లేనటువంటి వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాదాలతోటి సూర్యచంద్రుని నమ్ముకొని, ఈ అటవీ సంపదను నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళ మీద ఇంత పగనా, ఇంత ఉక్రోషమా, ఇంత కక్ష సాధింపా? ఇలా నిన్న అక్కడ భారతదేశ జెండా పాతింది ప్రపంచం అంతా చూసి సిగ్గుతో తల ఉంచుకుంటారు, నవ్వుకుంటారు, ఆశ్చర్యపోతున్నారు. అంటే భారతదేశ భూభాగంలో ఉన్న మధ్య భారతదేశంలో ఉన్న ఓ ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలో ఉన్న భూభాగంలో జెండా ఎగిరేసి గొప్పగా వాళ్ళు ఏదో విజయగర్వంతో చూయించుకునే పరిస్థితి వచ్చిందంటే, 75 సంవత్సరాల భారత రాజ్యాంగ గణతంత్ర దేశంలో ఇవాళ అక్కడికి పోయి జెండా బాతి అంటే అర్థం ఏంటిది? దేశ సరిహద్దుల్లో జెండాలు బాతాల, దేశ సరిహద్దుల్లో మన భూమిని ఆక్రమించుకున్న కాడ పోయి జెండా బాతాల, ఓ బంగ్లా సరిహద్దులో, చైనా సరిహద్దులో, పాకిస్తాన్ సరిహద్దులో పోయి విజయ గర్వంతో అక్కడ జెండాలు బాతాల. ఇది మా భూభాగం, ఇది మా భరతమాత అని చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చి జెండా బాతి వాళ్ళు భరతమాత బిడ్డలు కాదా, భారత పౌరులు కాదా? 70 సంవత్సరాలుగా వాళ్ళు ఓట్టేస్తలేరా? అంటే అదే చెప్పండి, ఈ భారతదేశంలో 5వ షెడ్యూల్ భూభాగం అంతా కూడా భారత రాజ్యాంగంలో లేదని చెప్తారా? అదే చెప్పదలుచుకున్నారా? భారతదేశంలో ఈశాన్య రాష్ట్ర భూభాగం ఏదైతే 6వ షెడ్యూల్లో ఉందో ఇది భారతదేశంలో లేదని చెప్తారా?